వానాకాలం ఆరంభంలో కరీంనగర్ జిల్లాను రకరకాల వైరల్ ఫీవర్స్ వణికిస్తూనే ఉంటాయి. మళ్లీ ఇప్పుడు సీజనల్ వ్యాధులు విజృంభిస్తుండటంతో ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఏటా వానాకాలంలో డెంగ్యూ, చికెన్ గున్యా, టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలతో వందలాది మంది మంచం పడుతుంటారు. ఈసారి మున్సిపాలిటీల్లో, పంచాయతీల్లో ఈ సమయంలో నిర్వహించాల్సిన ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు కూడా ఇంకా నిర్వహించలేదు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో ఇప్పటికే జ్వరపీడితుల సంఖ్య పెరిగింది. వానాకాలం వచ్చిందంటే రోగాల సీజన్ వచ్చినట్లే. ఒక్కసారిగా వాతావరణంలో వచ్చిన మార్పులతో కొత్త కొత్త వైరస్లు, బ్యాక్టీరియాలు పుట్టుకొస్తుంటాయి. వాటి ప్రభావం చిన్నపిల్లలు, వృద్ధులపై పడి రోగాల బారిన పడే ప్రమాదం ఉంది. సాధారణంగా జూన్ నుంచి అక్టోబర్ మధ్య వానాకాలం ఉంటుంది. ఈ సమయంలో తాగునీరు ఎక్కువగా కలుషితం కావడం, వీధులన్నీ బురదమయం కావడం, వర్షం నీరు నిల్వ ఉండి దోమలకు ఆవాసంగా మారడం, చెత్తా చెదారం కుళ్లిపోయి ఈగలు, దోమలు పెరగడం వంటి కారణాల వల్ల రోగాలు ప్రబలుతాయి. దీంతో మలేరియా, డయేరియా, డెంగీ, టైఫాయిడ్, అతిసారం, ఫైలేరియా, స్వైన్ ఫ్లూ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. జిల్లాల్లో ఎప్పుడో ఓసారి వాన, ఆ వెంటనే తీవ్రమైన ఎండ, ఒక్కోసారి తీవ్రమైన ఉక్కపోత, లేదంటే చలి, ఇలా విభిన్న వాతావరణ మార్పులు చోటు చేసుకుంటుండటంతో ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. జలుబు, దగ్గు, తీవ్ర జ్వరాలతో పిల్లలు, పెద్దలు తేడా లేకుండా ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఒక్క కరీంనగర్ జిల్లా ఆసుపత్రిలోనే గత నెలలో 135 డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కాగా జులై మొదటి వారంలో మరో 5 కేసులొచ్చాయి. టైఫాయిడ్ లాంటి జ్వరాలు కూడా పెరుగుతున్నాయంటున్నారు వైద్యులు. జిల్లా ఆసుపత్రిలో గత వారం 10 రోజులుగా అవుట్ పేషెంట్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. జ్వరాలు అన్ని ఇవే మోపైనాయి. వానల ఆరోగ్యాలు మంచిగుంటలేవు చేస్తున్నారు కానీ మొత్తం మళ్ళీ దోమలతోటి బాధ అయిపోతుంది. మొత్తం నీళ్లు కూడా సరిగా వస్తలేదు. మురికి మురికి నీళ్ళు వస్తున్నాయి. అవి తాగితే మొత్తం కడుపులో వాంతి వచ్చినట్టు అవుతుంది. అంత మస్తు ఇది అవుతుంది ఘోరంగా. మా చిన్నపిల్లని జ్వరం వస్తే తీసుకోవచ్చు. మామూలుగా అట్లా అందరికి అట్లా జ్వరాలు వస్తాయి. మంచిగానే చూస్తారు, ఏం కాదు. వైరల్ జ్వరాలు చన్నీళ్ళు కాకుండా వేడి నీళ్ళు తాస్తాం అంతే. ఇంటి పరిసరాలు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. కొద్దిగా మా అత్తకు జ్వరం వచ్చింది. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎటు పోకుండా జాగ్రత్తగా, చల్లగాలి రాకుండా. మాకు చల్లగాలి వచ్చి ఇట్లా ప్రాబ్లం అయింది. ఇంకా ఈ ఏడాది మలేరియా కేసులు జిల్లాల్లో నమోదు కాకపోయినా ఆ ప్రమాదమైతే ఉందంటున్నారు డాక్టర్లు. వానాకాలంలో అతి సాధారణంగా వచ్చే వ్యాధి ఇది. మురుగునీటి కాలువలు, చెరువులు, కుంటల్లో ఈ వ్యాధికారక దోమలు పెరుగుతాయి. వ్యాధి లక్షణాలు కనిపించినప్పుడు స్వయంగా మందులు వాడకుండా డాక్టర్ను సంప్రదించి సరైన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ కోసం రక్త పరీక్ష చేసుకోవడం మర్చిపోద్దంటున్నారు డాక్టర్లు. అదేవిధంగా జిల్లా వాసులను ఏటా వణికిస్తున్న మరో 2 ప్రమాదకర జ్వరాలు డెంగీ, చికెన్ గున్యా. ఈ వ్యాధి సోకకుండా ఉండాలంటే ఇంటి పరిసరాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, దోమతెరలు వాడడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు వైద్యులు. ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము జ్వరం వస్తుందంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే మనం తడిగుడ్డతో తుడుచుకోవడం, చిన్నపిల్లలు అయితే పెద్దవాళ్ళు కూడా తుడుకోవచ్చు. అలాగే పారాసిటమాల్ టాబ్లెట్స్ ఎలాగో మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి అవి వాడుతూ ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రి లేదంటే మనకి జగిత్యాలలో కూడా మన అతిపెద్ద మెడికల్ కాలేజ్ కావాల్సిన డాక్టర్లు తప్పకుండా హాస్పిటల్కి సంప్రదించి డాక్టర్ని సంప్రదించి తగు టెస్టులు నిర్వహించుకొని తగు వైద్యం చేయించుకుంటే మనం కాంప్లికేషన్స్లోకి వెళ్ళే అవకాశం తగ్గుతుంది. వైరల్ ఫీవర్స్తో ఎక్కువ మంది వస్తున్నారు. జాగ్రత్తలు అంటే మెయిన్గా ఇట్లా అంటే పబ్లిక్ ప్లేస్లలో మాస్క్ పెట్టుకోవడం కానీ, లేకుంటే సరౌండింగ్స్ కొంచెం క్లీన్గా పెట్టుకోవడం కానీ, అవన్నీ కరెక్ట్ పెట్టుకుంటే అంటే వాటర్ ఎక్కువ ఉండడం కానీ, స్టోరేజ్ కానీ అట్లాంటివి లేకుండా ఉంటే డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇప్పుడు రాకుండా చూసుకోవాలి. అందరు చేసే తప్పు అదే ఉంటుంది. అంటే వాళ్ళు అనవసరంగా యాంటీబయాటిక్స్ వాడడము, అంటే అవసరం లేకుండా కొన్ని యాంటీబయాటిక్స్ కానీ అట్లాంటివి వాడుతుంటే ఏంటంటే రెసిస్టెన్స్ వచ్చి వాళ్ళకి ఎక్కువ రోజులు యాంటీబయాటిక్స్ చేయాల్సి వస్తుంది. మెయిన్గా అందరికి వచ్చేది ఏంటంటే ఒళ్ళు నొప్పులు ఎక్కువ వస్తుంటాయి. తర్వాత దాంతోపాటు జ్వరం వస్తుంటాయి. అంటే తలనొప్పి కానీ, నడుము నొప్పి కానీ, జాయింట్స్లలో నొప్పులు కానీ ఇట్లాంటివి వస్తుంటాయి. వీటి నుండి ఏంటంటే అవి రాగానే కొంచెం కేర్ఫుల్గా ఉండి తొందర వెళ్ళి ఒకసారి టెస్ట్ చేసుకోవడం ఏదైనా చూడాలి. ప్లస్ సరౌండింగ్స్లో కూడా ఎవరికైనా డెంగ్యూ ఉన్న వాళ్ళు ఉండేది ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఇప్పటికే జిల్లాలో డెంగ్యూ కేసులు నమోదవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం నల్లగా ఉండి ఒంటిపై తెల్లటి చారలు ఉండే టైగర్ దోమ. ఇది నీటిలో మాత్రమే పెరుగుతుంది. మూతల్లేని నీళ్ల ట్యాంకుల్లో, కూలర్ నీటిలో
చీకటిగా ఉండే ఇంటి మూలల్లో, కర్టెన్లు, గొడుగుల్లో దాక్కుని ఇవి అదును చూసి మనుషులను కాటేస్తుంటాయి. డెంగ్యూ అనగానే భయపడిపోకుండా వైద్యుల సూచనలు పాటిస్తూ మంచి ఆహారం, ద్రవ పదార్థాలు తీసుకుంటూ ఉంటే తొందరలోనే ఈ వ్యాధి నుంచి బయటపడొచ్చంటున్నారు వైద్యులు. చాలా మంది కూడా వైరల్ ఫీవర్స్ తోటే వస్తున్నారు. పెద్ద డెంగ్యూ ఫీవర్స్, మలేరియా, టైఫాయిడ్ ఫీవర్స్ అసొంటి ఏమి లేవు. అన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఆల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. అవసరం ఉండేది ఉంటే అడ్మిషన్స్ కూడా చేస్తున్నాం. అన్ని మనకు హాస్పిటల్లో పేషెంట్ ఏదైనా పేషెంట్లకు అన్ని సౌకర్యాలు, అన్ని మందులు మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. వాటర్ ఇంటర్చేంజ్ అవుతుంటాయి కాబట్టి శుభ్రమైన వాటర్ తీసుకోకపోవడం, కాచి చల్లచిన నీళ్ళు తాగకపోవడం వల్ల ఆ ఫీవర్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అందరూ కూడా ఈ దోమల నివారణకి కావాల్సిన చర్యలు పాటించాలి. అంటే నీటి గుంటలు ఉండకుండా పాత కూలర్స్లో వాటర్ తీసేసి అన్ని బోర్లు ఇచ్చడం కానీ, నీళ్లు నిల్వ ఉండకుండా, నీళ్ళల్లో ఏదైనా కదిలినట్టు అట్లా అనిపిస్తే అందులో ఆయిల్ బాల్స్ కానీ, కిరోసిన్ కానీ వేయడం వల్ల దోమలన్నీ చనిపోతాయి. సో అట్లా చేయడం వల్ల దోమలు అభివృద్ధి చెందవు, మనకి కూడా ఫీవర్స్ వచ్చే అవకాశం ఉండదు. సీజన్ మారినప్పుడల్లా ప్రతికూల పరిస్థితులు, వైరస్ లాంటివి మానవ శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. ఇలాంటి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం, పరిసరాల పరిశుభ్రత పాటించడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ దీనిపై ఇటీవల సమీక్ష నిర్వహించింది. అయితే వెంటనే కార్యాచరణ తీసుకుని పరిసరాల శుభ్రతపై అధికారులు దృష్టి కేంద్రీకరించాలని స్థానికులు కోరుతున్నారు.